ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది పురస్కారాలు ప్రధానోత్సవం పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడ 52వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికుల సన్మానం. కార్మికులను శాల్వలతో సత్కరించి మిఠాయిల పంపిణీ. ఐదవ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. నగరంలోని చిరు వ్యాపారాలు చేసుకునే హాకర్లపై వేధింపులు ఆపాలి డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న 3.22 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏ కార్యాలయానికి వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువచ్చామని చెప్పారు. దీని ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు, కళా సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితమే ఐటీ ప్రాధాన్యత గురించి చెప్పానని, నా మాట విని ఆ రంగం వైపు వెళ్లిన వారు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. అవకాశాలు ఉపయోగించుకుంటే సాధారణ వ్యక్తులు ఉన్నతంగా ఎదుగుతారని తెలిపారు. అధికంగా డబ్బు సంపాదించే తెలివి ఉన్నవాళ్ళు భారతీయులు. సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారని, అలాంటి వారు తిరిగి సమాజానికి తమ వంతుగా ఇచ్చి పేదరిక రహిత రాష్ట్రం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జీరో ప్రాపర్టీ సాధించగలిగితే నా జన్మ సార్థకం అవుతుందన్నారు. ఆర్థిక అసమానత రూపుమాపేందుకు P4 విధానం తీసుకొస్తున్నామని చంద్రబాబు అన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలను సీఎం ప్రదానం చేశారు. శ్రీ విశ్వవసునామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం. ఈరోజు మనం అందరం కూడా జనవరి 1 జరుపుకుంటున్నాం. అది ఇంగ్లీషు. కానీ మన సాంప్రదాయాలను మనం మర్చిపోవడం లేదు. జనవరి 1 ఎంత ఇంపార్టెంటో న్యూ ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది. జనవరి 1కి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం. దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, అదృష్టాలు కలిసి వస్తాయి, సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది. అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది. అది వచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. వేరే వాళ్లకు లేనటువంటి ఒక సంపన్నమైన వారసత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో, మన దేశంలో, విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ మీ అందరి తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కాకుండా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నా. సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు. సంపద ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం అని చెప్పేది నా ఉద్దేశం. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, పుట్టుకతో ఎవ్వరు కూడా గొప్పవాళ్ళుగా పుట్టాం. ఒక ఎన్టీఆర్ని తీసుకున్నాం,
ఒక మహాత్మా గాంధీని తీసుకున్నాం, ఒక అంబేద్కర్ని తీసుకున్నాం. ఎవరైనా సరే పుట్టినప్పుడు చిన్నగానే పుడతారు. ఒక్కొక్క అంచెలంచెలుగా వాళ్ళు అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటే అచంచలమైన వ్యక్తులుగా తయారవుతారు. ఈ రోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి ఇలాంటి యుగ పురుషులకు కూడా ఆ సమయంలో అండగా నిలిచినటువంటి వ్యక్తులు ఉంటారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. మార్గదర్శి బంగారు కుటుంబం, P4 జీరో పావర్టీ. ఈరోజు సంపద సృష్టిస్తున్నాం. భారతీయులు ప్రపంచం మొత్తం 2047కి నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియలే కాదు, ఆదాయంలో నెంబర్ 1గా ఉంటారు ప్రపంచం మొత్తం. అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఇంగ్లాండ్కి వెళ్ళండి, జర్మనీకి వెళ్ళండి, కడాన జపాన్కి వెళ్ళండి. హైయెస్ట్ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి భారతీయులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజా ఆరోగ్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శ్రమించేవారు పారిశుద్ధ కార్మికులని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఉగాది సందర్భంగా అటువంటి కార్మికులను సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్మికుల శ్రమతో పాటు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలన్నారు. ఉగాది పండుగ సందర్భంగా 52వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో డివిజన్లోని పారిశుద్ధ కార్మికులు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులను శాలువతో సత్కరించి మిఠాయి పంపిణీ చేశారు. అనంతరం ఉమ్మడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల శ్రమ ఎడకట్టలేరని చెప్పారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా ఆరోగ్యం కోసం శ్రమిస్తారని, అటువంటి కార్మికులను సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కార్మికుల శ్రమతో పాటు ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులకి ఒక చిరు సత్కారం చేయాలనే ఆలోచనతో ఎప్పటి నుంచో నా కోరిక అది. ఎందుకంటే మనకి ఒక ఆదర్శంగా నిలిచారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు ఈ కార్మికులకి సన్మాన కార్యక్రమం చేయడం, ఉగాది రోజు ఉగాది పండగ నాకున్న దాంట్లో వారు స్వీట్లు తీసుకొచ్చి ఇవ్వడం, వారు ఏదో రకంగా మరి పిల్లలందరూ కూడా ఉగాది పండుగ చేసుకుంటారనే ఆలోచనతో మరి స్వీట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా ఇక్కడ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి ఆశీస్సులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధాంకన్ గారి ఆశీస్సులతో మరి ఇక్కడ కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా కూడా ఇవాళ వాళ్ళ కార్మికులు ఇవాళ వాళ్ళ ఆరోగ్యాలను పక్కన పెట్టి మరి ప్రజల ఆరోగ్యాలని, సమాజం ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో మాత్రం మరి పూర్తిగా కూడా వాళ్ళ పాత్ర ఎంతో ఉందని ఈ సమాజంలో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనం ఒక కాలకృక్షాలు తీర్చుకుంటే అక్కడ ఆ దొడ్డినే మనం కడగం. మరి ఇవాళ ఎవరో వచ్చే గారికి కడిగే పరిస్థితి లేదు. ఇవాళ మనం కూడా మన దొడ్డిని మనం కడుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కూడా వాళ్ళు ఇవాళ చెత్త చెదారం పనికిరాని గలేజీ ఐటమ్ కూడా వేస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళి మరి ఆ టాటర్లు వేయటం, అదేవిధంగా డంపర్ బిల్లులు వేయటం, మరి వాళ్ళ పాత్ర ఎంత ఉంది ఈ సమాజ సేవ కానీ అనేది మనం అర్థమవుతుంది. వాళ్ళ ఎన్ని జన్మలు ఎత్తిన కార్పొరేటర్గా నేను మరి సమాజం కూడా వాళ్ళకు రుణపడి ఉందనే సందర్భంగా కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఎన్నో రకాలుగా వాళ్ళు పొద్దున్నే లేచి 4:30కి లేచి గప్ప పరిగెట్టుకుంటూ వచ్చి ఒక్కోసారి మచ్చ టైం అయిపోద్ది, ఎన్ని రకాలుగా ఇబ్బంది. మరి మేము కూడా వాళ్ళనే ఏంటమ్మా ఈ లేట్ అని అరుస్తూ ఉంటాం. నిద్ర లేచి పరిగెట్టుకుంటూ వచ్చిన రోజులు కూడా వాళ్ళు ఎన్నో ఉన్నాయి. మరి ఇవాళ వాళ్ళు చేసిన సేవ ఇలువు కట్టలేంది. ఇలువు ఎంతైనా వాళ్ళ పాదాభివందనాలు చేస్తూ వారికి ఇవాళ సేవ చేసుకోవడం నా అదృష్టంగా పేస్తున్నాం. 365 రోజులు వాళ్ళు 364 రోజులు సమాజానికి సేవ చేస్తే ఇవాళ ఒక్కరోజు వాళ్ళకి మాత్రం మేము సేవ చేయాలనే ఆలోచనతో ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు మేలు జరుగుతుందని జనసేన పార్టీ నేత అమ్మిశెట్టి వాసు తెలిపారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలను అధిగమించి కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేశారని తెలిపారు. విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. విశ్వవసునామ సంవత్సర ఉగాది వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పురోహితులు శ్యామలానంద శాస్త్రి నేతృత్వంలో ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి పాలన అధికారంలోకి వచ్చాక ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలను అధిగమించి కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేశారని తెలిపారు. విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు.
జనసేన పార్టీ తరపున ఈరోజు మా కార్యాలయంలో మా నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు పూజా కార్యక్రమం మా శ్యామసుందర శాస్త్రి గారు మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు పూజలు కూడా ఎన్నో నిర్వహించారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కొత్త నూతన సంవత్సరానికి మన జనసేన పార్టీ కూటమి అభివృద్ధి కోసం మన నాయకులందరూ కూడా బాగుండాలి, ప్రజలందరూ కూడా బాగుండాలని మంచి సంకల్పంతో ఈరోజు పూజా కార్యక్రమం పెట్టాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి ఉగాది సంవత్సరం కాబట్టి ప్రజలందరూ కూడా విశ్వాసంతో కూటమికి ఓటేసి మంచి భవిష్యత్తుని యువతకి ఇవ్వాలని, ఈ ఆంధ్ర రాష్ట్రం మంచి అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు పడి ఈ కూటమిని ఏర్పాటు చేసి మరి కూటమి వచ్చి 9 నెలలు అయినప్పటికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేస్తూ ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయంటే ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ ఉగాది నామం నుంచి కూడా మనం అందరం కూడా జనసేన పార్టీ కూటమి నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జనసేన పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఆఫీసులో అమ్మిశెట్టి వాసు గారి ఆధ్వర్యంలో ఈ ఉగాది విశ్వాసవాసు నామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ అమ్మిశెట్టి వాసు గారు నా సోదర సమానులు, ఆయనకి పార్టీ తరపు నుంచి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మా వీర మహిళలకి, అలాగే కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్స్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మా విజయవాడ తూర్పు కానీ అలాగే పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా సోదరులు అమ్మిశెట్టి వాసు గారు చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మొదటి తెలుగు సంవత్సరాది కాబట్టి ఈ సంవత్సరంలో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం దిశగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ నాయకులు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి అడుగులు పడుతుంది. అలాగే పల్లెల్లో చూసుకున్నట్లయితే ఈరోజు గత 5 సంవత్సరాల కోల్పోయినటువంటి ప్రతి ఒక్క పల్లెల్లో కూడా రోడ్లు కానీ అలాగే చాలా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్ గారు. పండగ వాతావరణం వల్ల పల్లెటూరులో ఉందంటే అది కేవలం మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వల్లే సాధ్యమని చెప్పి తెలియజేస్తూ మళ్ళా వచ్చే తెలుగు సంవత్సరాదికి ప్రతి ఒక్క పల్లెలో కూడా అలాగే నగరాల్లో కూడా జనసేన పార్టీ కానీ అలాగే కూటమి ప్రభుత్వం కానీ ప్రతి ఒక్క ప్రజలకి అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అమ్మిశెట్టి వాసు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని టీడీపీ నాయకుడు బొప్పన భువకుమార్ అన్నారు. ఆటో కార్మికులకు, పాఠశాలలకు ఈ మజ్జిగ పంపిణీ ఎంతో ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం పాఠశాలల కోసం మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని టీడీపీ నాయకుడు బొప్పన భవకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం భవకుమార్ మాట్లాడుతూ వేసవిలో బాటసార్లు, ఆటో కార్మికులకు దాహర్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ 100 రోజుల పాటు చేస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని అభినందించారు. సేవా స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన సూచించారు. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మాట్లాడుతూ బయ్య వెంకటరామయ్య, సరోజనమ్మ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వేసవిలో మజ్జిగ పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన భవకుమార్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 100 రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని ఆయన వివరించారు. వ్యాసం కాలంలో ఇటు వెళ్ళే ప్రయాణికులకు కానీ ఆటో వర్కర్స్కి కానీ దాహం వేసి ఉన్నందుకు కానీ శుభమస్తు మాలాళ్ళు 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 100 రోజుల పాటు ఈ మజ్జిగ పంపిణీ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు చేయటం అనేది చాలా హర్షించదగ్గ విషయం.
ఒక వ్యాపారం దృష్టే కాకుండా సేవా దృక్పథంతో కూడా ఈ పనులు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇంకా ఈ వ్యాపారాల్లో అభివృద్ధి చెంది ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకి మన శుభమస్తు కస్టమర్లకి ఉగాది శుభాకాంక్షలు అండి. మేము పిలవంగానే వచ్చిన భవన్ కుమార్ గారికి కూడా మా శుభమస్తు తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం లాగానే భయ వెంకటరమణయ్య సరోజరమణ గారు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 100 రోజులు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈరోజు మా ముఖ్య అతిథిగా భవన్ కుమార్ గారి చేత చేయటం అనేది జరిగిందండి. వాళ్ళకి మా తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతిరోజు 12 నుంచి 4 వరకు మజ్జిగ అనేది అందుబాటులో ఉండిద్ది. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజానీకులు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియవలసిందిగా తెలియజేస్తున్నామండి. ఇంద్రకిలాద్రిపై వించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి స్వప్నాభిషేకము నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారి ఉత్సవ మూర్తికి మల్లెలతో 1,00,000 పుష్పార్చనతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకిలాద్రి వసంత శోభతో కలకల్లాడింది. శ్రీ విశ్వవసనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలకు దేవస్థాన అధికారులు శ్రీకారం చుట్టారు. దుర్గమ్మను స్వప్నాభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారికి మల్లెపూలతో 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. ఉభయదాతల భక్తి శ్రద్ధలతో పుష్పార్చనలో పాల్గొన్నారు. అందం అలంకరించిన వేదికపై దుర్గమ్మ ఉత్సవమూర్తిని ఉంచి శాస్త్రోత్సంగా పుష్పార్చన నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ పుష్పార్చన నేత్ర పర్వంగా సాగింది. ఈ సందర్భంగా దేవస్థాన స్థానాచార్యులు విష్ణు భట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ వసంత దుర్గమ్మ సన్నిధిలో జరిగే వసంత నవరాత్రి ఉత్సవాల వైశిష్టాన్ని విశదీకరించారు. ఈ ఉత్సవాల్లో రోజుకో రకం పుష్పాలతో అమ్మవారిని అలంకరిస్తామన్నారు. ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత దుర్గమ్మకు వసంత మాసంలో పుష్పార్చన నిర్వహించిన వారికి సకల మనోభిష్టాలు నెరవేరుతాయని ఆయన వివరించారు. ఇప్పటికీ మనకి ప్రభవాది 60 సంవత్సరంలో ఇప్పుడు 38 సంవత్సరాలు పూర్తి చేసుకొని 39వ సంవత్సరం అయినటువంటి విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ రోజున ఆంగ్ల సంవత్సరం 2025-26 కలియుగాబ్దాలు ఇప్పటికి జరిగి 5,125 జరిగాయి. ఇది 5,126. శాలివాహన శకము 1947. శ్రీ శంకరాచార్యుల వారి యొక్క ఆబ్దం వచ్చేసరికల్లా 2097. విక్రమార్క శతాబ్దం 2082. రామానుజాబ్దం వచ్చేసరికల్లా 1008 సంవత్సరాలు. యజరీ శతాబ్దము 1446, 1447. అయినాంశ 22 డిగ్రీల 54 నిమిషాల 18 సెకండ్ల అయినాంశం. అహర్గణం వచ్చేసరికల 57,704 అహర్గణం ఈ ప్రాంతానికి. ఈ సంవత్సరం సూర్యగ్రహణాలు ఏమీ లేవు, చంద్రగ్రహణాలు మాత్రము. సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 62వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పైడి శ్రీను గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ వీప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర్ చేతుల మీదుగా 30 మంది మహిళలకు శ్రీ విశ్వవాసనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమ గారు మాట్లాడుతూ తెలుగువారి తొలి పండుగ అయిన ఉగాది కాలాన్ని కష్టసుఖాలను సమానంగా ఆశీర్వదించడానికి ప్రతీక అని ఈ పండుగ పూట స్వీకరించే షడ్రుచులు ఉగాది పచ్చడి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించమని తెలియజేస్తుందని, ఈ నూతన తెలుగు సంవత్సరాది ప్రతి ఒక్కరి జీవితాల్లో సానుకూల మార్పులకు నాంది పలకాలని, ప్రతి ఒక్కరూ చేపట్టే కార్యక్రమాలు విజయవంతం కావాలని, భగవంతుడు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, సౌభాగ్య సంపదలు అందించాలని ఈ రోజు మహిళలకు చీరల పంపిణీ చేసిన పైడి శ్రీను గారిని అభినందించి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ కార్పొరేటర్ పైడి తులసి, డివిజన్ అధ్యక్షులు తొట్టెంపూడి ఉదయ్ శంకర్, డివిజన్ సెక్రటరీ బుల్లెద్దుల రవిచంద్ర, కేబుల్ రాజా తదితరులు పాల్గొన్నారు. ఇట్లా సినానా 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 ఇటు చూడమ్మా ఇటు చూడమ్మా
ఇటు చూడమ్మా. దామ్. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో రోడ్డు డ్రైనేజీలతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పనులు చేయిస్తున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ కీస్తు రాజాపురం, ఎల్ఐసి కాలనీ, మిథులా నగర్ ఏరియాలలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మిథులా నగర్ 1వ రోడ్డు గుంతల పడిందని దాన్ని పునర్నిర్మాణం చేయాలని, సైడు కాలువ కూడా నిర్మాణం చేయాల్సిందిగా కాలనీ వాసులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం డివిజన్ లో నిరుపేద కుటుంబానికి చెందిన కట్టెంపూడి మేరీకి జీవనోపాధి నిమిత్తం 20,000 విలువ చేసే బుడ్డి కొట్టుని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలోని ప్రధాన అంతర్గత రహదారుల పునర్నిర్మాణ పనులు చేపట్టామన్నారు. త్వరలోనే ఈ ప్రాంతంలో రోడ్లు, సైడు కాలువలు నిర్మాణాలు కూడా చేపడతామని అన్నారు. పొట్టమొట్టలంక ప్రాంతానికి అందరి యొక్క కోరిక ప్రకారం ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా రోడ్డు తప్ప నడవడానికి అవకాశం లేని ఈ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్ కావాలని వాళ్ళు ఇచ్చిన ఆలోచన ప్రకారం మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో ఎండోమెంట్ స్థలం ఏదైతే ఉందో తుప్పల్లో పాములు గందరగోళం ఈ స్థలంలో వారిని అభ్యర్థిస్తే వారి అధికారులతో మాట్లాడి కేవలం నడవటానికి అవకాశం కల్పించిన ఎండోమెంట్ మినిస్టర్ గారికి, అధికారులకు మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ నడక అనేది మనిషికి ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. ఏ డాక్టర్ని అడిగినా కనీసం గంట నడవండి, అరగంట నుంచి గంట వరకు నడవండి అని చెప్తూ ఉంటారు. ఒక డాక్టర్ని అడిగినా లేకపోతే ప్రకృతి డాక్టర్ని అడిగినా, ఎవరిని అడిగినా సరే, ఒక ఇంగ్లీష్ మందులు ఇచ్చే డాక్టర్ కానివ్వండి, ప్రకృతి వైద్యం చెప్పే డాక్టర్ కానివ్వండి, ఆయుర్వేద డాక్టర్ కానివ్వండి, అందరూ కూడా చెప్పేది నడక అన్నిటికంటే ముఖ్యమైనది. నడకతో మంచి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం అంటే కోట్ల విలువలు. మనకు ఆస్తులు లేకపోయినా ఆరోగ్యం ఉంటే మనం కష్టపడేదో పని చేసుకోవచ్చు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం అందులో సీనియర్ సిటిజన్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పొద్దున పూట ఒక గంట నడిస్తే రోజుల్లో కూడా ఉల్లాసంగా ఉంటుంది. అలాంటి కార్యక్రమానికి ఈ రోజున అంకురార్పణ చేసి ఈ ప్రాంతంలో నడవటానికి ప్రారంభోత్సవం చేసుకోవడం, ఉగాది పండుగ రోజున ఉగాది సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది నాడి ఈ యొక్క గ్రౌండ్ని నడకగా ఉపయోగించే ఈ గ్రౌండ్ చక్కగా వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరు దీన్ని వాడుకుని ఆరోగ్యాన్ని పెంచుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చాలా సంతోషం. గద్దె రామ్మోహన్ రావు గారి చొరవతో పట్టమట్లంకలో బ్రహ్మాండమైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు జరిగింది. ఎంచేదంటే పట్టమట్లంక నుంచి దగ్గరలో ఎక్కడ కూడా ప్రాపర్గా గ్రౌండ్లు లేవు. అది క్రాస్ చేసి సిద్ధార్థకి వెళ్ళాలన్నా, లైలా కాలేజీకి వెళ్ళాలన్నా రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలి. అటువంటి ఇబ్బంది లేకుండా మరి బ్రహ్మాండంగా ఈ స్థలాన్ని ఉపయోగం లేకుండా ఉన్న స్థలం ఇది. మరి అవధూత గారు స్థాపించిన ఆశ్రమం ఇది. అది లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చి అది అలాగే ఉండిపోయింది. ఏ ఉద్దేశంతో అయితే అవధూత గారు, వారి కుమారుడు రంగా గారు వాళ్ళంతా కూడా ఆరోగ్యం గురించి ఎక్కువగా సేవ చేసేవారు. వారి ఉద్దేశం కూడా వారి ఉద్దేశానికి అనుగుణంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ వాకింగ్ ట్రాక్ నిర్మించడం కూడా వారు ఎక్కడున్నా కూడా వారు తప్పకుండా సంతోషిస్తారు. ఎంచేతంటే ఉపయోగం లేకుండా పడి ఉన్న స్థలం, పాములు అన్ని రకాలుగా ఉన్న ప్రదేశంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. గద్దె రామ్మోహన్ రావు గారి చొరవతో మరి ఎండోమెంట్స్ మినిస్టర్ రెడ్డి గారు వారి సహకారంతో ఇది చాలా తక్కువ టైంలో ఈ గ్రౌండ్ నిర్మించడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఈ ప్రాంత వాసులు, నా ఉద్దేశం మరి ఈ ప్రాంతం నుంచి నడిచేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. చాలా బిజీగా ఉంటుంది. రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా వెహికల్స్ ఏవి లోపలికి రాకుండా దీనిని సక్రమంగా వాడుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేను భావిస్తున్నాను. చాలా చాలా సంతోషం. పెద్దలు అశోక్ బాబు గారు, అలాగే శారద గారు, గాంధీ గారు, వారి సతీమణి, ముఖ్యంగా
దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమం జరిపినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఏదో కూడా మేము చిన్నపిల్లల నుంచి కూడా ఈ యొక్క ఆశ్రమం చాలా ప్రసిద్ధి. ఆ రోజుల్లో ఈ ఆశ్రమంకి మాకు తెలిసి ఎక్కడో ఢిల్లీ నుంచి పూనా నుంచి చాలామంది రోగులు వచ్చి చాలా బాధపడతా వచ్చేవాళ్ళు. వాళ్ళు వెళ్ళేటప్పుడు 4 రోజులు 2 నెలలు 3 నెలలు ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ తీయించుకుని వాళ్ళు ఆనందంతో వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుంచి. కనుక అలాంటి ప్రకృతి యోగా మరి ఆ రోజుల్లో అవధూత గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించారు ఈ పడమట్లం గ్రామం. కనుక ఈ పడమట్లం గ్రామానికి ఒక ప్రసిద్ధి పేరు ఉండేది. ఇక్కడ యోగా కానీ కబడ్డీ కానీ అలాగే మన వెయిట్ లిఫ్టింగు బాడీ బిల్డింగ్ ఇవన్నీ కూడా మాకు బాగా మా తరం నుంచి కూడా అంత ముందు నుంచి పెద్దవాళ్ళు 4-5 తరాల నుంచి కూడా ఈ పడమట్లంకలు ఇవన్నీ కూడా నేర్చుకుని చాలా ఆనందంగా జీవించేవాళ్ళు. అలాంటి పడమట్లంక రాను రాను మరి ఇక్కడ యొక్క ఆశ్రమం పోవటం అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ రోజులో వచ్చేవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు ఆచగా పిల్లల మీద చదువు మీదే కాన్సన్ట్రేషన్ పెట్టడంతో అది రాను రాను ఇక్కడ క్షీణించింది. కనుక మళ్ళీ ఈ పడమట్లంకలో మళ్ళీ కనీసం రోజు వాకింగ్ అయినా చేయాలనే ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి అందరం ఏకమై దీని కార్యక్రమంలో అందరూ పాలుపంచుకున్నారు. మరి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఏదైనా సరే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ రోజు వాకింగ్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాం. దీనికి మా ఎమ్మెల్యే గారు మరి నాకు బాగా సహకారం ఇచ్చారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పైన ఉన్న పెద్దలు రామనారాయణ రెడ్డి గారు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పింది ఆయన సూచించి వారు కూడా ఇక్కడికి వచ్చి మరి దీన్ని చూసి డెవలప్ చేద్దామని పెద్దలు రామనారాయణ రెడ్డి గారు కూడా అనటం మాకు చాలా ఆనందం కలిగింది ఆ రోజునే. కనుక ఇక్కడ ఉన్న పెద్దలు రామ్మోహన్ గారు కానీ గంగరాజు గారు కానీ అశోక్ బాబు గారు కానీ సాగర్ గారు కానీ అందరం కూడా కలిసి పనిచేయడం వల్లే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరిగిందనేది చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. నగరంలో చిరు వ్యాపారాలు చేసుకున్న హాకర్లపై వేధింపులు ఆపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు కోరారు. ధర్నా చౌకలో నిర్వహించిన చిన్న ధర్నాలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే చిరు వ్యాపారులను ఆదుకుంటామని చెప్పి నేడు దౌర్జన్యాలు చేస్తున్నారని బెదిరించడం సరికాదన్నారు. రోడ్లపై వ్యాపారాలు చేసే వారి పొట్ట కొట్టడం తగదన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యాపారాలు చేసి వారిని ట్రాఫిక్ అంతరాయం పేరుతో తొలగించడం మానుకోవాలన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు దోనెపూడి కాశీనాథ్ మాట్లాడుతూ కొందరు ప్రజాప్రతినిధులు తమ సొంత ప్రయోజనాల కోసం రోడ్లపై జీవనం సాగిస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేయడం సదాగదన్నారు. చిరు వ్యాపారులకు రక్షణ సదుపాయాలు కల్పించాలని కోరారు. 50వ డివిజన్ కార్పొరేటర్ బి సత్యబాబు మాట్లాడుతూ బీసెంట్ రోడ్ లో కొత్తగా వచ్చిన హ్యాకర్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె దుర్గారావు, వై సుబ్బారావు, ఎం సీతారాములు, ఈవి నారాయణ, టి కృష్ణ, చంద్రశేఖర్, బి లక్ష్మణ్, బి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వేల మంది చిరు వ్యాపారులు రోడ్ల మీద బతుకుతున్నారు. పేదవాళ్ళందరినీ ఉద్ధరిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదరిక నిర్మూలన అంటున్నారు, కోటీశ్వర్లు చేస్తామంటున్నారు. లక్షాధికారులు కోటీశ్వర్ల సంగతి సరే, ఎవరి బతుకు వాళ్ళు బతకనివ్వండి. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు చిన్న వ్యాపారులు రోడ్ల మీద బతికే హాకర్ల పొట్టలు కొట్టి దాని మీద లక్షలు గడించాలనుకుంటున్నారు. దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే, వాళ్ళకి ముడుపులు ఇచ్చుకోకపోతే రోడ్ల మీద ఉండనివ్వకుండా బళ్ళు అధికారుల చేత తీయించేస్తున్నారు, పొట్ట కొడుతూ ఉన్నారు. ఇదే నా పేదరిక నిర్మూలన అడుగుతున్నాం. వీళ్ళని గెలిపించింది దీనికేనా అని అడుగుతున్నాం. ఒకరోజు కాదు, 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ల నుండి తరతరాల నుండి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే అది బీసెంట్ రోడ్ అవ్వచ్చు, గవర్నర్పేట అవ్వచ్చు, వన్ టౌన్ అవ్వచ్చు, పడమట అవ్వచ్చు, ఎక్కడైనా వీళ్ళందరినీ తరిమేస్తున్నారు, తీసేస్తున్నారు. వాళ్ళు బతకడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. అందుకే ఈ హాకర్లు చిరు వ్యాపారులందరూ రోడ్డు ఎక్కారు. దౌర్జన్యాలు ఆపండి. ఇప్పటికైనా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోండి. మీ నాయకులు ఆగడాలు ఆపండి. ఆపకపోతే దానికి మీ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. ఈరోజు చెప్తా ఉన్నాం, ఇది మీ దయాదాక్షిణ్యం కాదు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. చట్టాలున్నాయి. రోడ్ల మీద బతికే వాళ్ళకి మీరు ఉద్యోగాలు అట్లాగే ఇవ్వలేరు. వాళ్ళ బతకడానికి స్వయం ఉపాధికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి, బ్యాంకు రుణాలు ఇవ్వాలి, అలాగే వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి. దీని మీద హైకోర్టు కూడా తీర్పిచ్చింది. అయినా మీ రాజ్యాంగం విజయవాడ మీ సొంత ఎస్టేటా? మీరు వాళ్ళ తీసేస్తూ ఉన్నారు. అందుకే దీని మీద
మీరు ఈరోజు బీసెన్ రోడ్డు కాపాడండి అని కొంతమంది మాట్లాడుతున్నారు. బీసెన్ రోడ్డు కాపాడాలి, గవర్నర్పేట కాపాడాలి, విజయవాడ కాపాడాలి. కానీ ఇది షాపుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి, చిరు వ్యాపారులకి కాదు ఈ తగాదా. ఇప్పటిదాకా ప్రశాంతంగానే బతికారు. అందరూ వ్యాపారాలు చేసి బతుకుతూ ఉంటే తెలుగుదేశం నాయకులు చిచ్చు రేపి బలవంతంగా వాళ్ళకి కొన్ని బళ్ళు అమ్ముకుని వాళ్ళ లక్షలు గడించడానికి తీసుకొచ్చి పొట్టగొడతా ఉన్నారు. దీన్ని సహించే ప్రశ్న లేదు. సిఐటి ఆధ్వర్యంలో చిరు వ్యాపారులందరూ ఇవాళ రోడ్డు ఎక్కారు, ధర్నా చౌక్లో ఆందోళన చేశారు. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించాలి, లేకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తాం. అవసరమైతే చిరు వ్యాపారులు విజయవాడ బంద్ చేసి కూడా ప్రభుత్వానికి నిరసన తెలియాల్సిన పరిస్థితి వస్తుంది. మీ నాయకులు ఆగడాలు ఆపండి అని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు చిరు వ్యాపారస్తులంతా నగరంలో రోడ్డుకి వచ్చి వీధుల్లోకి వచ్చి పోట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి కారణం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం. 50-60 సంవత్సరాల క్రితం నుండి బిసెంట్ రోడ్లో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని బతుకుతూ వాళ్ళ జీవనోపాధిని జరుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నటువంటి వేళని తరలించాలని చెప్పనేటువంటి ఆలోచన, లేకపోతే ఆ స్థానంలో బెనామీలుగా మీ వాళ్ళని పెట్టి ఇక్కడి నుండి తీసేయాలని చెప్పనేటువంటి ఆలోచన. మొత్తానికి ఏదో దాచేస్తే దాగని సత్యం, కుట్ర మాత్రం దాగున్నది అని చెప్పనేది వాస్తవం. మేము చెప్తా ఉన్నాం, చెన్నైలో బర్మా బజార్, పార్సీ బజార్, పార్సీ సెంటర్ ఇవన్నీ చెన్నైలో ఉంటాయి. హైదరాబాదులో కోటి, బాంబేలో దాదర్, ఢిల్లీలో కరోల్ బాగ్, పాలికా బజార్, ఇటువంటి ప్రాంతాలన్నిటిలోనూ చిరు వ్యాపారస్తుడు లేకుండా దాని వెనకమాలు ఉన్నటువంటి షాపు వ్యాపారస్తుడు లేడు. ఎందుకని? ఈ చిరు వ్యాపారస్తుడే ఈ దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్రే, ఇతను ఆకర్షించినటువంటి కస్టమర్రే రేపు నీ షాపులోకి వచ్చి వ్యాపారం చేసుకుని నువ్వు నీకు సంపాదించి పెడతా ఉన్నాడు. అది మర్చిపోవద్దని చెప్పనని నేను బిసెంట్ రోడ్డు వర్తక సంఘానికి విజ్ఞప్తి చేయదలిచా. మీరు కాదు వాళ్ళకి శత్రువులు, వాళ్ళు కాదు మీకు శత్రువులు. మీ ఉభయులకి శత్రువు 60 ఏళ్లుగా లేనటువంటి వాడు ఈరోజు మధ్యలో కొత్తగా పుట్టాడు. అధికార పార్టీ నేతలు వాళ్ళని గమనించండి అని చెప్పనేటువంటిది మేము చెప్పదలిచాం. ఎప్పుడన్నా ఉందా మీ ఇద్దరి మధ్యలో? ఎప్పుడన్నా మీ మధ్యలో తేడా వచ్చిందా? ఎప్పుడన్నా మీ షాప్ ముందు వాళ్ళు పెట్టుకుంటూ బతుకుతూ ఉన్నటువంటి సందర్భంలో మీకు వాళ్ళకి తేడాలు ఉన్నాయా? లేవే. అంటే రేపు ఇది ఖాళీ చేయించిన తర్వాత నీ షాప్ ముందు పోటీగా పెట్టించేది ఎవరినో తెలుసా? ఇటువంటి వ్యాపారస్తుల్నే బెనామీల్ని తీసుకొచ్చి వాళ్ళు పెట్టిస్తే మీ జీవనం ఏంటి అని చెప్పనేటువంటిది, మీ వ్యాపారం ఏంటో ఆలోచించుకోమని చెప్పని నేను అసోసియేషన్ వారికి విజ్ఞప్తి చేయదలిచా. అందుకని బిసెంట్ రోడ్లో చిరు వ్యాపారస్తులు పొట్ట కొట్టొద్దు. నాట్ ఓన్లీ బిసెంట్ రోడ్, విజయవాడ నగరంలో ఉన్నటువంటి 12,000 మంది హాకర్ల పొట్ట కొట్టొద్దు. అది లేన్ సెంటర్ కావచ్చు, బిసెంట్ రోడ్ కావచ్చు, సిద్ధార్థ కాలేజీ సెంటర్ కావచ్చు, కృష్ణలంక కావచ్చు, హెడ్ పోస్ట్ ఆఫీస్ కావచ్చు, కాళేశ్వరం మార్కెట్ కావచ్చు, పాయికాపురం కావచ్చు, సింగనగర్ కావచ్చు, అనేక సెంటర్స్లో ఉన్నటువంటి ఈ వ్యాపారస్తులు 12,000 మంది బుట్ట తట్ట పెట్టుకుని బందర్ రోడ్డు మీద అమ్ముకునేటువంటి చిన్న చితక జీవనం చేసుకునేటువంటి వాళ్ళ పొట్ట కొట్టడానికి నీకు నోరెట్టొచ్చిందా అని చెప్పరని, నీకు మనసెట్టా వచ్చిందా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకనే అధికార పార్టీ నేతల్ని మేము కట్టడి చేయమనమని చెప్తున్నాం ప్రభుత్వానికి. ప్రభుత్వం కనుక చేయకపోయినట్లయితే ఇదే చిరు వ్యాపారస్తులు కట్టడి చేసేటువంటి పరిస్థితి వస్తే 1,00,000 ఓట్లకి దూరం అయిపోతావు చంద్రబాబు నాయుడు. 60,000 మంది ఓట్లు పోతాయి. ఈ 60,000కి తోడు ఇంకో 40,000 దీనికి అనుబంధంగా ఉన్నటువంటి 1,00,000 ఓట్లు నీకు దూరం అవుతాయి ఒక్క నియోజకవర్గంలోనే. జాగ్రత్త సుమా అని చెప్పనేటువంటి హెచ్చరిక దలిచాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది పురస్కారాలు ప్రధానోత్సవం పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడ 52వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికుల సన్మానం. కార్మికులను శాల్వలతో సత్కరించి మిఠాయిల పంపిణీ.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. నగరంలోని చిరు వ్యాపారాలు చేసుకునే హాకర్లపై వేధింపులు ఆపాలి డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.